ఇదైతే మొత్తం పచ్చి చేపల మార్కెట్ అండి. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఖాళీగా ఉంది. అందులో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ బోట్లు మత్స్యకారులు ఉంటారు కదా, వాళ్ళలో ఒక ఆయన ఎవరో చనిపోయారంట. చనిపోతే రేపు దినమంట. అందుకని చెప్పి బోట్లన్నీ ఎందుకని వెళ్ళలేదంటే, బోట్లన్నీ ఇక్కడ ఉన్నాయి, రేపు దినమయ్యాక ఎల్లుండి ఈ సముద్రంలోకి వెళ్ళిపోతాయని. ఇప్పుడు మనం చేపలు తిన్నాం కదా, ఆమె అయితే చెప్పింది మనకి. అందుకని చెప్పి బోట్లన్నీ వెళ్ళలేదంట, అందరూ ఇళ్ళ దగ్గరే ఉన్నారంట. రేపు దినం కార్యక్రమం ఉంది కాబట్టి. ఇంకా ఇక్కడ పచ్చి చేపలు అయితే కనుక ఉదయం పూట వస్తే బాగా దొరుకుతాయి. ఇక్కడ రొయ్యలు, అలాగే సముద్రం చేపలు, మాగ, పండుగప్ప, చందువ, ఇలాగ అనేక రకమైన చేపలు, జల్లలు, అలాగే కానాగంతలు, గొరకలు, అలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే మనకు దొరికిద్ది. మొన్న పోయినసారి వచ్చినప్పుడు మేము ఉదయం పూటే వచ్చాం, 11 ఆ టైంలో. చేపలు అయితే బాగా ఉన్నాయి. ఇప్పుడైతే మరి మధ్యాహ్నం అందులో చేపలు వేటలకు కూడా వెళ్ళలేదు కాబట్టి లేవండి ఇక్కడ. ఎండు చేపలుగా ఇవన్నీ, ఎండు చేపలుగా 200 రాదన్న, అదే 150 రాదన్న. చందవాళ్ళు తీసుకుంటావా? ఉన్నాయా? పెద్ద పెద్ద చెన్నై కాడ ఉంటాయి. ఎంత పడతాయి చెన్నై కేజీ? చెన్నై 1300 1300 ఇస్తారు. ఇందాక వాళ్ళు కాడ వేసుకుంది 1300 అనేది చూపించాను. ఈ 1500 కేజీ చేపలు అయితే చందువా చేపలు ఉన్నాయండి. కాకపోతే 1350, 1500 అలా చెప్తున్నారు. రేట్లు అంటే బోట్లు రాదు, రేట్ ఎక్కువ చెప్తున్నారు. సరే చెప్పి కాబట్టి రేట్లు ఉంటాయిలే, కార్లకి పడదు, అందుకని చెప్పి అంత రేటు చెప్తున్నారు. నెక్స్ట్ వారం వచ్చినప్పుడు తీసుకుందాం. ఎండు చేపలు ఉన్నాయి ఇక్కడ ఒక 2-3 షాపులు. మామూలుగా యాక్చువల్గా ఈ బారు ఉండేయండి షాపులు ఆ చివరి దాకా. ఈ పక్కన కూడా ఇటు చివరి దాకా ఎండు చేపలు అయితే ఉన్నాయి. పోయినసారి వచ్చినప్పుడు చూసాం. దగ్గర ఇటు ఒక 15 షాపులు ఉన్నాయి ఆ చివరి దాకా. అటు ఒక 4 షాపులు ఉన్నాయి. కాకపోతే మన 2 నెలల సెలవు కదా, వీళ్ళు కూడా అందరూ క్లోజ్ చేస్తారు. ఇంకా బోట్లు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వచ్చినాయి ఇంకా రెడీ చేసి తయారు చేసి అయితే కనుక పెడుతున్నారనమాట. రేట్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి. అడిగాము ఇందాక అటు నుంచి వచ్చేటప్పుడు ఆమెని ఎంతమ్మా అని. ఉన్నాయి గొరకలు, వంజిరాలు. గొరకలు, వంజిరాలు అలా అయితే ఎండ పెడతారు ఎండకి, ఇక అవి ఎండిపోతాయి అన్నమాట. పండు చేపలు, చప్పటి సావడాలు అన్నీ ఉన్నాయి. స్టాక్ కూడా తక్కువగానే ఉంది. ఇది చీరాల వాడరేవు ఎండు చేపల మార్కెట్. ఈ ఉప్పు సావడాలు వచ్చేసి 500 చెప్తున్నారండి చిన్న సైజు. అలాగే చప్పటి సావడాలు వచ్చేసి పావు కేజీ 180 రూపాయలు చెప్తున్నారు. ఇది వచ్చేసి పండుగప్ప, ఈ ఎండిపోయిన పండు చేపలు. లోపల అయితే పెద్దవి ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఈ కడ్డీ చేపలు, వంజరం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఎంతమ్మా కడ్డీలు? ఈ బొమ్మిడీలు ఎంతమ్మా? పావు కిలో 200. చిన్నవి అయితే తగ్గుతాయి కదా, 170 రూపాయలు. ఇవేం చేపమ్మా ఇవి? మాగా సాల్మన్. ఇవి పండు చేపలు. ఇవి చిన్నవి అక్కడ లోపల ఉన్నాయి, పెద్దవి అక్కడ ఉన్నాయి, అక్కడ పెట్టారు కదా. అమ్మా పెద్ద ఎంత అది కేజీ పండు చేప?
కొండసేపు కండ వరకు కావాలనుకుంటే 1600 కేజీ. 1600. మా అమ్మ ఎప్పుడు తగ్గుతాయి మనకి? ఈ 2 వారాల్లో తగ్గుతాయి రేట్లు. కొండసేపు ఎప్పుడు తగ్గదు, ఎప్పుడు ఆరే పండు చేప కాదు, ఇవి పెరిగినాయి కదా బాగా. లేవు కదా. సావడాలు కానీ ఇవి నెత్తల్లో రొయ్యలు బాగా పెరిగిపోయినాయి. ఇక ఒక 2 వారాలు పట్టిద్దా, నెల పట్టిద్దా? నిలబెట్టింది. నెల పట్టిద్ది. లేదు. తగ్గుతాయి ఇక రేట్లు. అంటే పోయినసారి వచ్చిన దాని మీద ఇప్పుడు మళ్ళీ 200 ఎక్స్ట్రా చెప్పారు కేజీకి. అదేమంటే అదే బోట్లు లేవు కదా, పెరిగినాయి అంటున్నారు. అది ఇప్పుడు ఆగస్టులో మనకు బాగా సరుకు వస్తుంది. అవును, అప్పుడు రేటు తగ్గుతాయి బాగా. ఇంకా చేపల మార్కెట్లో వీళ్ళనైతే అడిగి రేట్లన్నీ తెలుసుకున్నామండి. ఇంకా అందరి దగ్గర అయితే ఒకటే రేట్లు ఉన్నాయి. అదేమంటే ఈ నెల ఇంకా 2 నెలలు అయితే ఒక రేట్లు అయితే తగ్గుతాయి కొంచెం. ఇప్పుడు సైజు కూడా చిన్నవి ఉన్నాయి, రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్తున్నారు. పోదాం మనం. ఆ చేపలు అయితే ఎక్సలెంట్ టేస్ట్ ఉన్నాయండి, ఆ వంజరం చేపలు. అలాగే అవి నేను 3 ముక్కలు తిన్నాను, కడుపు నిండిపోయింది, ఫుల్ అయిపోయింది. వాళ్ళు కూడా 2 గొరకలు తిన్న తర్వాత ఇంకా ఒక ముక్క తినమంటే తినలేకపోయారు, ఫుల్ అయిపోయింది. ఇక తర్వాత ఇక దారిలో ఎక్కడన్నా చూసుకొని పోయించాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే అయిపోయింది. చీరాల వచ్చి బీచ్ అది చూసాం, ఈ ఎండు చేపలు అవన్నీ కూడా చూసాము. పచ్చి చేపల మార్కెట్కి కూడా వెళ్ళాం. ఇక్కడైతే చక్కగా చేపలు వేపించుకొని తిన్నాము. ఇప్పుడైతే తినేసిన తర్వాత టైం అయితే 2:30 అయింది. ఇంక ఇప్పుడైతే బయలుదేరి వెళ్దాం పదండి.